आओ आओ వస్తున్నారు बैटिंग बाबा अंदर बुलाओ బాబా బ్యాటింగ్ బాబా ఏంటి రిప్లై రాలేదు आएगा ए बैटिंग बाबा मैं चुपके आया ఇదేంటి మీరు పిలిచిన రిప్లై రాలేదు ఇప్పుడు వస్తుంది. బాబా పేట నుంచి 2 ఆవులకు లెక్క కూడా వచ్చాయి. ఆవు అందరూ ఆవు. ఒరే ఒరే నువ్వు సూపర్ రా. నీకెట్టొచ్చింది నాన్న ఈ ఐడియా? సింపుల్ నాన్న, ఇలా పిలిస్తేనే కదా ఈడొచ్చాడు. కరెక్ట్ గా చెప్పావు బంగారు గోల్డ్ పదండి बैटिंग बाबा चुपके बाबा नमस्कार బ్యాటింగ్ బాబా బౌన్సర్ బౌన్సర్ ఎవిస్కే ఎజిన్ రమ్మ. ఇది ఏ సంవత్సరం? 2011 స్వామి ఆ తెలియకుండానే ధ్యానంలో 500 సంవత్సరాలు అయిపోయాయా? गुड बैटिंग 500 సంవత్సరాలు మీరు ధ్యానంలో ఉన్నారు. అలా ఆశ్చర్యపోతారేటండి ఆయన అలా ధ్యానంలో ఉంటాం ఆయనకి అలవాటే 2011 హైలైట్స్ చెప్పమంటారా స్వామి అక్కర్లేదు, అన్నీ నాకు తెలుసు. బిన్ లాడెన్ వేసారా? వేసారు స్వామి ఇండియా వరల్డ్ కప్ కొట్టిందా? కొట్టింది స్వామి అవును, 2010లో ఆ. జపాన్కి తీర్థం పంపించమన్నారు, పంపించావా? మర్చిపోయింది స్వామి మర్చిపోయావా? ఇప్పుడు జపాన్ ఎలా ఉందిరా? సునామీలో కొట్టుకుపోయింది స్వామి చెప్పించకండి స్వామి చెప్పించకండి అమ్మో హచ్చి కుక్కలా మారిపో. బాబా మీరు సూపర్, బాబా మీరు సూపర్. మీరెవ్వరు? ఎక్కడి నుంచి వచ్చారు? మేము చిలకలూరుపేట నుంచి వస్తున్నాం స్వామి. పేట? అవును స్వామి. ఎప్పుడు నా చిన్నతనంలో 1500 సంవత్సరాల క్రితం వచ్చాను. ఇప్పుడు పేట ఎలా ఉంది? మీరు పేట వచ్చారా? వచ్చాను. అది 1500 సంవత్సరాల క్రితం. మీరు 2000 సంవత్సరాల నుంచి బతుకున్నారంటే మీరు డైనోసార్స్ ని చూసుంటారుగా. చూడటమేమిట్రా డింబక, డైనాసరస్ గుడ్డు తీసుకుని ఆమ్లెట్ వేసుకుని తినేవాడిని. అప్పుడప్పుడు టిప్పు సుల్తాన్ వచ్చి నాకు పెట్టవా అని బతిమలాడేవాడు. గెట్ అవుట్ అనేవాడిని. టిప్పా? ఆ. అప్పుడు టిప్పున్నాడా? ఆయన 300 ఏళ్ల క్రితమే కదా పుట్టింది. అరే చుప్కే! మీకు తెలిసింది టిప్పు సుల్తాన్ 4వ జన్మ. ఆయన విసిగించారనుకో జానంలోకి వెళ్ళిపోయాడంటే ఆయన మళ్ళీ కళ్ళు తెరవడానికి 500-600 ఏళ్ళు పడుతుంది. అమ్మో వద్దు స్వామి, మేము వచ్చిన మ్యాటర్ చెప్పేస్తాం. స్వామి మేము కూడా మీలాగే ఒక 1000 సంవత్సరాలు బతకాలి. బతికించేద్దాం. మీ దయ. ఒక్కడవేనా? టోటల్ ఫ్యామిలీ తలో 1000. ఓహో, టోటల్ ఫ్యామిలీ. స్వామి. ఫ్యామిలీ ప్యాకేజ్ అవును అన్నమాట. స్వామి. సరే. మీరు పని చేయండి. స్వామి. ఎదురుగా కనిపిస్తున్న ఆ జ్ఞాన ఫలకం ముందు కూర్చోండి. అట్లనే స్వామి. అంటే చూస్తారా? త్వరగా రామ్మా. నేను ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని స్వామి సంవత్సరానికి ఒకసారి చొప్పున 1000 సంవత్సరాలు 1000 సార్లు జపించండి. అట్లనే స్వామి. మీరు మంత్రాలు జపిస్తున్న సమయంలో స్వామి మీ నగలెవరో పీకుతున్న భ్రమ కలుగుతుంది. ఆ. ఎటువంటి పరిస్థితుల్లో మీరు కళ్ళు తెరవకూడదు. తెరిస్తే ఏమైంది స్వామి? ఇందాక వాడు హచ్చి కుక్క అయ్యాడు కదా. అవును. మీరు బొచ్చు కుక్కలు. మేము తెరవం స్వామి. ఏమే కళ్ళు తెరిచావు? అరే నువ్వు కూడా సరే నాన్న. కళ్ళు మూసేయండి. మూసుకున్నావు స్వామి. పోయామోసం. 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 ఏమండి, నా నగలు ఎవరు తీసేస్తున్నట్టుందండి. పిచ్చిదేనా? అంతా బాబా చెప్పినట్టే జరుగుతుంది. పోయామోసం. నాన్న, నా మెడలో చైన్ కూడా ఎవరు లాగేసినట్టుందాను. బాబా అదే కదా నాన్న చెప్పారు. పోయామోసం. పోయామోసం. 10 lakhs. పోయామోసం. ఏమండి, నా వెయ్యి పూర్తయినాయి. నీ కళ్ళు తెరవనా? అయితే పర్లా తెరువు. పోయామోసం. ఏమండి, పోయామోసం. కళ్ళు తెరవండి. నావింకా పూర్తి కాలేదే. నోరు మూసుకుని పోయామోసం. కళ్ళు తెరవండి. ఏమిటే? అది చదవండి. ఏం చదివేది? మనిషి అనేవాడు 100 ఏళ్ళు బతకడమే దండగా. 1000 ఏళ్ళు బతికేం పీకుతారా సన్నాసులారా. బ్యాటింగ్ బాబా. ఇంకెక్కడ బాబా అండి? నా బంగారంతో పోయి ఇదిగో ఈ బూడిది మిగిలింది. పోయామోసం.